ఇందాక ఆంటీ చెప్పారు కదా పీనట్ బటర్ ఫ్రూట్ అని చెప్పేసి, ఆ మొక్కటండి ఇది. చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇంత కాయ కాస్తుంది. ఇవన్నీ పిందెలేనా? పూలు పూత వచ్చింది. ఈ మసాలా ఇప్పుడు దీన్ని 2 ఆకులు మనం మిక్సీ వేసేసుకుని కూరలో వేసుకుంటే అన్ని మసాలాలు వేసిన స్మెల్ వస్తుంది. అవునా? ఇది మార్చాలి ప్లేస్. ఆ స్మెల్ బాగుందండి. అంత మసాలా ఆ స్మెల్లే వస్తుంది. అంటే ఇప్పుడు మనం వంటలోకి యూజ్ చేసుకునే మసాలాకి బదులు ఇది వాడేయచ్చు. పచ్చిదే. నేను మామూలు మసాలా తక్కువ వేస్తాను. ఇది కొంచెం మిక్సీలో అల్లం వెల్లుల్లిపాయ వేసినప్పుడు ఇది కూడా 2 ఆకులు వేసిస్తే మంచి ఘాటుగా. ఇలాగ పచ్చిదే వేస్తారు, ఎండుది కాదు. చక్కగా ఈ చెట్టుని నాకు ఇది వేసి 3 years అయిందండి. ఫస్ట్ కాపు నాకు 12 కాయలు కాసింది. మొన్న కాసింది 40 కాయలు కాసింది. అబ్బో, బాగానే కాసింది. నేను అమ్మ చూసారు కాయలు చెట్టు గుర్తుందో లేదో. నేను మొన్న వీడియో తీసాను అనమాట. ఇది బత్తాయి అంటే గ్రీన్ కలర్ లో వస్తుంది, అలాగా ఎల్లో కలర్. గ్రీన్ నుంచి ఎల్లోగా అవుతుంది. కుండీల్లోనే నాకు బాగా కాస్తున్నాయి మడుల కంటే. అంటే ఇప్పుడు కుండీలు ఏంటంటే కిచెన్ వేస్ట్. ఓకే, కిచెన్ కంపోస్ట్ ఎక్కువ యూజ్ చేస్తారు. నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చి దాన్ని నేను ఒక ఖాళీ కుండీ ఉంటుంది కదా, ఫస్ట్ ఆ హోల్ దగ్గర మనం ఏదైనా పెట్టేసేసి, ఇప్పుడు మన విరిగిపోయిన కొమ్మలు, లేత కొమ్మలు ఎండిపోయిన ఉంటాయి, ఆ కొమ్మలు వేసేస్తాను. వేసేసి కొంచెం మట్టి వేస్తాను. ఆ పైన డ్రై లీవ్స్ వేస్తాను. మళ్ళా మట్టి వేస్తాను. మళ్ళా డ్రై లీవ్స్, మళ్ళా మట్టి వేసి కిచెన్ వేస్ట్ వేస్తాను. మళ్ళీ టాప్ లేయర్ లో వేస్తారు. టాప్ 2 layers దాకా వేస్తాను. ఓకే, వేసేసి 15 days అలా వదిలేస్తాను. వదిలేస్తే అది మనకి వేసవికాలం 15 daysకి అయిపోద్ది. శీతాకాలం, వర్షాకాలం అయితే ఒక 1 రోజులు టైం తీసుకుంటుంది. మనకి మట్టి అయిపోద్ది. ఇంకా దాంట్లో మొక్క పెట్టేసుకోవడం వల్ల డైరెక్ట్ ఇంకా దాంట్లోనే వేసేస్తారు. అలా మొక్క పెట్టినప్పుడు నేను కొంచెం బాగా మాగిన పశువుల ఎరువు, ఒక గుప్పుడు వేపపిండి వేసి పైన కలిపేసి మొక్క పెట్టేస్తాను. అలాగే పెట్టాను ఇది నేను. ఓహో, ఇప్పుడు మీరు ఏ పెద్ద చెట్టు పెట్టాలన్నా అలాగే చేస్తారు ప్రాసెస్. నేను అదే నా ప్రాసెస్. ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఫస్ట్ లో కొన్ని నేను అటు ఇటు నేర్చుకుని చేశాను. అన్నిటికంటే నాకు ఇది బాగుంది. అవును, బాగా ఎదుగుతున్నాయి కదా. మరి తర్వాత ఎక్సెస్ గా వేయాలంటే ఏం వేస్తారు? ఎక్సెస్ గా వేయాలంటే నేను పశువుల ఎరువు, మేకల ఎరువు ఏదైనా దొరుకుతుంది. కానీ నేను ఎవ్రీ వీక్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాను. ఓకే ఓకే, అవి బాగా పనిచేస్తాయి. ఓకే, మీరు తయారు చేసింది? నేనే తయారు చేసుకుంటాను. ఫిష్ ఎమినో యాసిడ్ అని మన ఫిష్ ఉంటుంది కదా, తల తోక చెత్త తుక్క అంతా ఉంటుంది అది, లేదా కుళ్ళిపోయిన చేపలైనా ఉన్నా దానికోసం పనిగట్టుకుని మనం పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆ మెటీరియల్ 1 కిలో ఉంటే 1 కిలో బెల్లం వేసేసి కలిపేసి మనం దాన్ని చెమ్మ తగలకుండా మనం వాసన కట్టేయాలి. కట్టేసి ఉదయం సాయంత్రం కలుపుతూ ఉండాలి. అలాగా 25 daysకి మంచి స్మెల్ తోటి, అస్సలు కుళ్ళు కంపెనీది ఉండదు, మంచి స్మెల్తో లిక్విడ్ తయారవుతుంది. అది దాంట్లో నైట్రోజన్ బాగుంటుంది, మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇంకా దాన్ని ఫిల్టర్ చేయడం ఏమి ఉండదు. ఫిల్టర్ చేసి మనం అది ఎలాగంటే లీటరు వాటర్లోని 5 ml కలిపి ఇస్తాం. 5 ml కంటే కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. నేను కొంచెం వేసేస్తాను. ఇప్పుడు మామూలు మందులు అయితే చూసుకోవాలి, కానీ ఈ మందులు కొంచెం మనం వాడే మన ఇంట్లో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ఏం కాదు, ఏమీ కాదు. అది పెరుగుదలకు పనికి వస్తుంది. ఇంకొకటి నేను ఏమి ఇస్తానంటే ఫ్రూట్ జ్యూస్ ఇస్తాను. మాగిపోయిన అరటిపళ్ళు ఉంటాయి, ఏ ఫ్రూట్స్ అయినా ఆ పళ్ళు 1 కిలో, బెల్లం 1 కిలో, సేమ్ ప్రొసీజర్. పొద్దున్న సాయంత్రం మాత్రం కలుపుకోవాలి. కలపడం వల్ల మనకి బూజు పట్టకుండా ఉంటుంది. ఓకే, దాంతో కింద మనకి మంచి లిక్విడ్ తయారవుద్ది. ఆ తర్వాత దాన్ని వడపోసేసి బయట ఉంచుతారా? బయటే 28 days బయటే ఉంచేసి కలుపుతూ ఉంటాం కదా. నేను ఒకటి ఆల్రెడీ చేసి చూపిస్తాను. కలిపేసేసి మనం 28 days అలా ఉంచుకున్న తర్వాత దాన్ని వడపోసేసుకుని ఆ పిప్పు తీసి మళ్ళీ కిచెన్ వేస్ట్లో వేసి ఆ జ్యూస్ని మనము లీటర్ నీళ్ళల్లో 5 ml 10 ml వేసి కలిపేసి స్ప్రే చేసేస్తే దాంట్లో మనకి పూత పిండి బాగా వస్తాయి. ఓకే, ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు మీరు అలా తయారు చేసిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది బయటే పెట్టి స్టోర్ చేస్తారు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అది 6 నెలల వరకు ఉంటుంది. బయటే 6 నెలలు ఉంటుందా? పాడవదా? ఓకే, మరలా నేను రెగ్యులర్గా ఇచ్చేది ఎగ్ ఆయిల్ ఇస్తాను. అది ఎలా అంటే ఒక 200 గ్రాములు ఆయిల్ తీసుకుని 2 eggs తీసుకుంటాను. అవి కొట్టేస్తే చక్కగా చిక్కగా తయారైపోతుంది.
బీట్ చేస్తారు. బీట్ చేయడానికి మిక్సీలో పెట్టేస్తాం. ఓకే. అది చక్కగా వెన్నలా వస్తుంది. దాన్ని మనం వాటర్లో కలిపేసేసి ఇప్పుడు నేను 2 eggs 200 ml 200 grams ఆయిల్ తీసుకుంటాను అన్నాను కదా, 250 grams కూడా తీసుకోవచ్చు ఆయిల్. తీసుకుని అలాగ తయారు చేసిన దాన్ని ఒక డ్రమ్ ఉంటుంది, ఆ డ్రమ్లో కలిపేసి వాటర్లో ఇది డైరెక్ట్గా స్ప్రే చేసేయడం. మొక్కలు ఫెర్మెంటేషన్ ఏముండదు. నేను వారానికి ఒకసారి కంపల్సరీగా ఇస్తాను. దానివల్ల మొక్కలు చాలా బాగుంటాయి. ఓకే. అంటే పాదుల్లో వేస్తారా లేదంటే మొక్క మొదల్లోనే వేస్తాను, తర్వాత స్ప్రే కూడా వేస్తాను. ఆకుల మీద కూడా స్ప్రే చేస్తారు. ఓకే. అది కూడా ఈ ఎగ్ ఆయిల్ చాలా చాలా ఉపయోగపడుతుంది. మొక్క మనకి పూత పిండి రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకే ఓకే. అంటే పూల మొక్కలకి కానీ ఆకుకూరలు కానీ దేనికైనా ఆకుకూరలకు అవసరం లేదు. ఆకుకూరలు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లకి అయితే ఆకుకూరలకు అంత బలం అవసరం లేదు. తర్వాత డికంపోజ్ తెలుసా నీకు, బాటిల్ 20 రూపీస్కి మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. పొలాల్లో రైతులు కూడా వాడుతున్నారు. నేను తయారు చేస్తున్నాను, చూపిస్తాను. ఇది డికంపోజ్ వాటర్ అండి. ఇప్పుడు ఇది 200 liters వాటర్. ఇది 200 litersలోనే 2 kilo గుడ్ అంటే బెల్లం వేసాను నేను దీంట్లో. తర్వాత ఒక డికంపోజ్ బాటిల్ దొరుకుతుంది మనకి 20 రూపాయలకి మార్కెట్లోనే, ఆన్లైన్లో తెప్పించాను నేను. అది దీంట్లో వేసేస్తే పొద్దున్న సాయంత్రం దీన్ని కలపాలి. కలిపిన తర్వాత ఒక 4-5 రోజులకి, ఖచ్చితంగా 5 రోజులకి తయారైపోతుంది. సమ్మర్లో అయితే 3 daysకే తయారైపోతుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాకాలంలోనే మన వింటర్ సీజన్లోనే తయారవడానికి 5 days పడుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే దీన్ని ఇలా కలపాలండి. ఉదయం సాయంత్రం మాత్రం శుభ్రంగా కలపాలి. ఫ్రెష్గా ఉంది. ఇది మనకి 5 days తర్వాత కళ్ళు వాసన వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ తయారైపోతుంది కదా మనకి 5 days భార్గవి. ఇది తయారైపోయిన తర్వాత దీంతో నేను కొంచెం వెనక్కి తీసేసి పెట్టి ఉంచుకుని వాటర్ అంతా వాడేసుకుంటాను. మరలా మనం తయారు చేసుకున్నప్పుడు డికంపోజ్ వాటర్ డబ్బా అక్కర్లేదు, దీన్ని వేసేసి మళ్ళీ మనం 200 లీటర్ల నీళ్ళలోనే 2 kilo బెల్లం వేసేసి తయారు చేసుకుంటాం. అది కూడా నేను ఈ వాటర్లో ఎగ్ ఆయిల్ ఇస్తాను, స్ప్రే చేస్తాను చూస్తాను, అలాంటి దాంట్లో ఈ వాటర్ కలిపి స్ప్రే చేస్తాను. అంటే ఇంక రోజు అదే పనిగా కాకుండా వారానికి ఒకసారి అది ఇది కలిపేసి ఇచ్చేస్తే పని అయిపోయింది. అంటే వీక్లీ వన్స్ మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తారు? తప్పకుండా ఇస్తాను. ఆ వీక్లీ వన్స్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అవును, వర్షాల టైంలో కొంచెం ఆపుతాను. వేసిందంతా వర్షంలో కొట్టుకుపోతుంది. కానీ వర్షం మనకి ఒరిజినల్గా అది మంచి న్యూట్రియంట్స్ ఉన్న వాటర్ కాబట్టి అది ఉన్నప్పుడు మనం ఇవ్వక్కర్లేదు. కానీ వర్షాలు లేవు అంటే మాత్రం కంపల్సరీగా వేసవికాలం అయినా సరే అది ఇస్తాను, స్ప్రే చేస్తాను, మొక్కల్లో మొదలు వేస్తాను. ఓకే ఓకే. చాలా చెప్పారు ఆంటీ. ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా మీరు పాటించండి. మీరు కూడా చక్కగా గార్డెన్లో మొక్కలు పెద్ద పెద్దవి పెంచేయచ్చు. చాలా పెట్టారు పసుపు. 9 monthsకి తయారవుతుంది అనమాట మొక్క పెట్టిన. ఆంటీ ఒక టిప్ చెప్పారు ఏంటంటే, అంటున్న మొక్క అయితే ఫ్రూట్స్ త్వరగా వస్తాయట, అంటే ఫ్లవరింగ్ అది త్వరగా వస్తుందంట. విత్తనంతో వచ్చిన మొక్క అయితే మనకి చాలా టైం పడుతుందంటండి. ఇలా కుండీల్లో పెట్టుకుని పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫ్రూట్స్ మొక్కలు కానీ ఏమన్నా చెట్లు కానీ కొనుక్కునేటప్పుడు, బయట నర్సరీలో కొనుక్కునేటప్పుడు పూత ఉండేవి కొనుక్కోవడం బెస్ట్ అంటున్నారు అంటే. అంతే కదా అండి? అంటే ఈ ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత దానికి అవే సీడ్స్ వస్తాయి. ఇవి ఎండిపోయి పగిలిపోయి ఇందులో నుంచి దూది మాదిరిగా ఉంటాయి సీడ్స్. అంటే ఇప్పుడు ఇందులోంచి ఒకటే సీడ్ వస్తుందో చాలా మొత్తం చాలా ఉంటాయి. ఇటు పక్కివి వస్తాయి. అవన్నీ అటు ఇటు పడితే నేను తుడుస్తాను కదా, గార్డెన్ తుడిచేసి అందులో వేసేస్తుంటాను, అందులో మొక్కలు వచ్చేస్తాను. ఒకసారి అక్కడ చూపిస్తాను మీకు ఎడినియం ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయో. ఇలాగా గాలికి ఎగిరి ఈ మడుల్లో పడి మొక్కలు వస్తాయట. అవి జర్మినేట్ అయినప్పుడు ఆంటీ సపరేట్ చేసి కుండీల్లో పెట్టి పెంచుతున్నారు. చాలా ఉన్నాయి. ఇది చూస్తే ఏదో డిజైనర్ చైర్ లాగా, స్టూల్ లాగా అనిపిస్తుందండి మీకు. ఇది యాక్చువల్గా కొబ్బరి చెట్టుని తీసేసేటప్పుడు వాటిని ఇలా యూజ్ చేశారంట ఆంటీ. చాలా బాగుంది కదా క్రియేటివిటీ.
బాగుంది ఇది. చిన్న టైర్ వేసాము. అవును, కింద టైర్ ఎందుకు వేసారు? వాటర్ వర్షం వాటర్ వెళ్ళి దానికి ఎందుకు వెళ్తుంది, పాడవుతుంది. పాడవుతుంది, ప్లస్ మట్టి అంతా చేస్తుంది. ఈ టైర్ వేయడం వల్ల ఎప్పుడైనా కనిపించారు తప్పించవచ్చు, క్లీన్ చేసుకోవడానికి. సరదాగా కాసేపు సాయంత్రం టైంలో, టీ టైంలో ఇలా కూర్చొని చక్కగా టెర్రస్ గార్డెన్ చూసుకుంటూ ఎంజాయ్ చేయడానికి ఆంటీ ఇక్కడ ఒక టేబుల్ని సెట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఆంటీ ఇప్పుడు మన కోసం డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసి చూపిస్తారు. చూద్దాం లోపల ఎలా పండిందా లేదో చూద్దాం. అనుకున్నాను పింక్ కలర్ ఉంది చిన్న లోపల. వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది, 2 కలర్స్. పింక్ బాగుంది, కలర్ చాలా నచ్చింది. బాగుంది ఆంటీ. నేను వైటే చూసాను, బయట మార్కెట్ లో కొన్నవి వైటే ఉంటాయి, కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లోని. ఇప్పుడు ఈ విత్తనాలు మనం రీయూజ్ చేసుకోవచ్చు, కానీ టైం పట్టేస్తుంది రావడానికి. కాబట్టి మనం ఇప్పుడు స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి కట్ చేసేసి వేసేస్తే మట్టిలో పెట్టేస్తే స్టెమ్స్ డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు మనం మట్టిలో. ఎంత బాగుందో కలర్, డార్క్ పింక్ తయారైపోయింది. లేట్ అయింది. అవునా, ఎన్ని రోజులు పట్టిద్దా ఆంటీ కాయ రావడానికి? మనకి పూత వచ్చిన దగ్గర నుంచి 3 వీక్స్కి కాయ వచ్చేస్తుందా? చాలా కాస్ట్లీ ఫ్రూట్ ఇది. నేను చెయ్యి పట్టుకోకుండా కొయ్యాలని కోస్తున్నాను. తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సీడ్స్ కూడా భలే ఉన్నాయి, నల్లగా. యాక్చువల్గా నేను ఒకసారి 2 సార్లు తిన్నట్టున్నాను. ఇది బయట తిన్నప్పుడు పుల్ల పుల్లగా అనిపించింది, చాలా బాగుంది. ఇది మనకి మనం మంచి మందులు వేసుకుంటుంది, అంటే ఆర్గానిక్ స్టైల్లో మనం పండిస్తున్నది. ఏ కాయైనా అసలు బీరకాయ కూర తెల్లగొట్టినానికి తీపి, అన్నీ చాలా స్వీట్గా ఉంటాయి. నేను టెర్రస్ గార్డెన్ అంటే ఏదో చిన్నదేమో అనుకున్నానంటే ఏదో ఎకరాల్లో పంట పండించినట్టుగా మీరు అన్ని రకాలు వేసేసరి, ఏది వదలకుండా. కానీ ఇది మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టాలంటే అంత ఈజీ అయిన విషయం అయితే ఏం కాదు. రోజుకి మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారు? రోజుకి ఖచ్చితంగా 2 అవర్స్. 2 అవర్స్ ఆ పైనే. 2 అవర్స్ అంటే వాటర్ ఇచ్చేసరికి అయిపోతుంది టైము, 1.5 అవర్. మిగతా ఒక గంటన్నర కలుపు మొక్కలు లాగడము, లేకపోతే లేదంటే ఎక్స్ట్రా మొక్క వచ్చిందంటే మళ్ళీ వేరే దాంట్లో పెట్టడం, మరి విత్తనాలు పెట్టడం. అలాగా ఒక్కొక్క రోజు అయితే 3-4 అవర్స్ కూడా పెట్టేస్తుంటుంది. అలా రోజంతా ఇంకా వీటితోనే టైం అయిపోతుంది అనమాట. సో ఆంటీ వాళ్ళ టెర్రస్ గార్డెన్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఆంటీ చాలా టిప్స్తో మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా గైడెన్స్ ఇస్తున్నారు. ఆ ఛానల్ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి లింక్ని క్లిక్ చేసి. ఆంటీ మా వ్యూవర్స్ అందరికీ ఇంకా బాయ్ చెప్పేద్దాం మరి. ఇంకా బాయ్ అండి. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట.